వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫర్ సేల్ కి నా దగ్గర స్విఫ్ట్ డిజైర్ కార్ ఉందండి. ఈ కార్ ఏ మోడల్ అనేది, దీని యొక్క ప్రైస్ ఎంత అనేది, ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలాగ ఉందనేది మనం పూర్తి వీడియోలో చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ స్టార్ట్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012. ఆల్రెడీ ఈ వెహికల్ మీద 2 వీడియోలు చేశానండి. ఒక లాంగ్ ట్రిప్ ఏమన్నారు, మనకైతే సబ్స్క్రైబ్ చాలా మంది. అలాగే నేను ఒకసారి ట్రై చేశాను. నెక్స్ట్ వెహికల్ తెచ్చుకున్న రోజు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈ వెహికల్ యొక్క కాస్ట్ అనేది ఈ రోజు మనకి మెన్షన్ చేయబోతున్నా. నెక్స్ట్ ఇది ఫర్ సేల్ కే ఉందండి. ఇది స్విఫ్ట్ డిజైర్ వీడియో. కొంచెం దగ్గరకు వచ్చే ఫీచర్ చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఓనర్ చాలా నీట్ గా మెయింటైన్ చేసిండు. ఒక 30% బ్లాక్ ఫిల్మ్ చేయించుంటున్నారు. నాకు తెలిసి అయితే చాలా నీట్ గా ఉంది, కనబడుతుంది. అవతల నుంచి కూడా బాగుంది. మనకి దీనివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఏసీ కూలింగ్ అయితే ఆగిద్దండి. పొల్యూషన్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు వెహికల్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదండి. ఈ వెహికల్ యొక్క ఓనర్ అయితే వెహికల్ చాలా నీట్ గా మెయింటైన్ చేసిండు. నెక్స్ట్ సెంటర్ లాకింగ్ కూడా దీనికి వర్కింగ్ లో ఉందండి. ఈ వెహికల్ ఒక మోడలే 2012. కాకపోతే వెహికల్ మొత్తం కూడా మీకు ఈక్వల్ టు 2017-16 వెహికల్ తో సమానంగా ఉంటుందండి. ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. నాయిస్ కూడా ఏం లేదండి, చాలా నీట్ గా ఉంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ కి అయితే ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 50% లోపు ఉంటాయండి. ఈ వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ లో ఉందండి. వెహికల్ మనకైతే గుంటల రోడ్లో కూడా వెళ్ళినా కానీ ఎటువంటి నాయిస్ కూడా లేదు. అదే డోర్స్ కూడా ఏమైనా నాయిస్ వస్తూ ఉంటాయి కదండి ఓల్డ్ వెహికల్ అనేటాలకి, అలాంటి నాయిస్ కూడా ఏం లేదండి. చాలా ఫిట్ గా ఉన్నాయి, గుడ్ కండిషన్ లో ఉన్నాయి డోర్స్ కూడా. ఫ్రెండ్స్ మనం ఈ వెహికల్ యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే 20 నుంచి 21 వరకు అయితే వచ్చిందండి. నా దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ పెరగవచ్చు తగ్గొచ్చు, నాకైతే దాని గురించి అయితే పూర్తి అవగాహన లేదు. ఎందుకంటే నేను డ్రైవ్ చేసే విధానం బట్టి అయితే నాకు 20 నుంచి 22 వచ్చింది విత్ ఏసీ మీద. అలాగని మేమేం తక్కువ పోలేదండి. 120 కూడా మేము డ్రైవ్ చేసాం ఈ వెహికల్ ని. లాస్ట్ టైం మనం అయితే ఒక వీడియో చేసాం. ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 3,80,000. ఫ్రెండ్స్ మీరు వెహికల్ చూసుకుని ట్రైల్ వేసుకుంటే దాన్ని బట్టి అయితే కొద్దిగా బార్గెనింగ్ అవైలబుల్ లో కూడా ఉంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలి అనుకుంటే కంటిన్యూ ఫైనాన్స్ మీద కూడా ఇస్తాను. నేనున్న లొకేషన్ నుంచి 100 కిలోమీటర్ లొకేషన్ లోపు ఉన్న వాళ్ళకైతే కంటిన్యూ ఫైనాన్స్ మీద కూడా అవైలబుల్ లో ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఒక్కొక్క ఈఎంఐ వచ్చేసి 11,050 చిల్లర ఉంటుందండి. మొత్తం 17 ఈఎంఐలు ఉన్నాయి. 1,90,000 వరకు అయితే ఫైనాన్స్ ఉంటుంది. బై హ్యాండ్ క్యాష్ కింద 2 లక్షలు అయితే అడుగుతున్నాం. ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వెహికల్ కావాలి అనుకుంటే ఈ వెహికల్ అయితే నా దగ్గరే ఉంటుందండి. నాకు 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు అయితే నాకు కాల్ చేయకండి. డైరెక్ట్ గా వచ్చేసి ట్రైల్ వేసుకొని తీసేసుకొని వెళ్ళిపోండి. ఈ వెహికల్ మీకు గనక నచ్చితే, ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ని ప్రెస్ చేయండి. జై హింద్.